గాజులు నగలంటే నాకు చాలా ఇష్టం. నాకు ఎన్ని నగలు ఉన్నాయంటే అన్ని నగలు ఉన్నాయి. అందుకనే నేను పర్లోక రాజ్యానికి వచ్చాను. మీరు చూడండి, ఉపాస ప్రార్థనలు అంటారు, ఉపవాసాలు అంటారు, ప్రార్థనలు అంటారు, మోకాళ్ళ ప్రార్థనలు అంటారు. ఎందుకో మరి సమర్పించేసుకుంటారు అన్నీ. నాకులాగా అందంగా నగలెట్టుకుని గాజులు వేసుకుని చుగ్గాలు ఎట్టుకుని అందంగా ఉండాలి. అందుకే నేను ఇలాగ ఉన్నాను. భలే ఉన్నాను కదా, బాగున్నాను కదా. మీరు కూడా ప్రార్థనకి వెళ్ళండి అమ్మ, కానీ బాగా రెడీ అయ్యాలండి. మీరు కూడా ప్రార్థన చేయండి అమ్మ, కానీ పట్టు చీరలు కట్టుకోండి. తెల్ల చీర కట్టుకుంటారేంటి? ఎంత బాగా రెడీ అయ్యారు కాబట్టి అక్కడికి వెళ్తాను నేను పరలోక రాజ్యం. సరేనా? మీరు కూడా బాగా రెడీ అయ్యి మీ ఆయన్ని బాగా బంగారు గజులు కన్నానండి. మొన్నే మా ఆయన బంగారు గజులు కన్నాడు తెలుసా. అమ్మో, నా బంగారు మోసం మాట్లాడుకుంటూ పరలోక రాజ్యం కూడా వచ్చేసింది. అమ్మా దేవదూత పదమ్మా, నా పేరు బంగారు లక్ష్మి. ముందే ఉంటుంది చూడు నా పేరు. ఇందులో మీ పేరు లేదండి. నా పేరు లేకపోతే ఆ బంగారం చూసావా? ఇదిగో ఇది ఎందుకు అసలు అనుకున్నా చూడు సరిగ్గా. అయ్యో లేదండి. నా పేరు లాస్ట్ లో రాసేయి. నీకు గోల్డ్ కావాలా? పట్టు చీర కట్టుకుంటావా? బంగారం కావాలా? డైమండ్ కావాలా? వజ్రం కావాలా? రా, పరలోకంలో నరకం కాల్దిగండి రా.